రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బద్దిపోచం ఆలయంలో అక్రమ వసూలపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్. ఆలయంలో అక్రమ వసూళ్ల వ్యవహారంపై వెంటనే విచారణ జరపాలన్నారు. అమ్మవారి ఆలయంలో అక్రమాలను వెలుగులోకి తెచ్చిన స్వతంత్ర కథనంపై దండు వినోద్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్నటువంటి బద్దిపోచం ఆలయంలో జరుగుతున్నటువంటి అక్రమ వసూళ్లకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధమైనము. నిన్న కూడా దీనికి సంబంధించి వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే అక్రమంగా అంటే బెల్లం శాఖకు సంబంధించి కావచ్చు, బోనానికి సంబంధించి కావచ్చు, పట్టణానికి సంబంధించి కావచ్చు, ప్రతి దాని దగ్గర అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని చెప్పి నిన్న అన్ని రకాల పత్రికలు వార్తలు రాసినప్పటికీ కూర్చున్నప్పటికీ కూడా యంత్రాంగం దగ్గర నుంచి కావచ్చు, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కావచ్చు, ప్రజా ప్రతినిధుల దగ్గర నుంచి కావచ్చు ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. దీనికి వ్యతిరేకంగా మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న గారితో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన జూలై 5న మాది భువనగిరిలో సభ ఉంది. సభ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసి దీన్ని రాష్ట్ర స్థాయిలో లేవనెత్తుతామని చెప్పి కూడా ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వేములవాడ ఆలయానికి తీసుకొస్తాం. రాజన్న సిరిసిల్ల ఆలయంలో జరుగుతున్నటువంటి అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి పోరాటం చేస్తుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం